నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. పారిశ్రామికవేత్త టీడీపీ నాయకులు కొండెపాటి గంగాప్రసాద్ సహాయ సహకారాలతో నేడు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నానని, గూడూరు డివిజన్లో టీడీపీ పార్టీ బలోపేతానికి గంగాప్రసాద్ ఎంతో కృషి చేశారని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు కొండెపాటి గంగాప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు అందించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నాయకులు గంగాప్రసాద్ అలాంటి యువకులను రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని, ఆయన సహాయ సహకారాలతోనే ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయన చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆయన అండగా ఉంటారని, భగవంతుని ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బెల్లు చెంచురామయ్య, రహీం, శివకుమార్, శ్రీనివాసులు రెడ్డి, రవీందర్ రెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో పెద్దలు గంగాప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా మా పార్టీ నాయకుల సహాయ సహకారాలతో ఈరోజు జరుపుకున్నాం. చాలా సంతోషం. దీని తర్వాత అనాథాశ్రమంలో వాళ్ళందరూ కూడా భోజనాలు, దుప్పట్లు కూడా పంపిణీ చేసే కార్యక్రమం మా చేచులమ్మాయ, మా రహీము, వీరన్న అందరూ కూడా వెళ్ళి ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. నిజంగా గంగాప్రసాద్ సార్ గురించి చెప్పాలంటే, ఈరోజు సునీల్ కుమార్ మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడంటే దానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నాకు టికెట్ ఇచ్చారు. దాని తర్వాత అన్ని విషయాలు దగ్గరుండి నన్ను చూసుకొని ఈరోజు ఎక్కడ అవతల వాళ్ళకి తీసిపోకుండా నన్ను ఈ ఎలక్షన్లో ముందుండి అన్ని విషయాలు ఆర్థిక పరంగా సహాయం చేయకుండా వ్యక్తి పెద్దలు గంగాప్రసాద్ గారని నేను ఎక్కడ కూడా చెప్తున్నాను. ఈరోజు సునీల్ కుమార్ ఎక్కడ చనిపోతే, పార్టీ కాదా చనిపోతే నేను వాళ్ళకి సహాయం చేస్తున్నా అంటే అదన్నీ కూడా గంగాప్రసాద్ గారు చదవే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది సునీల్ కుమార్ గారు సొంతం కాదు, మా బాసు సొంతం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇటీవల చింతవరం గ్రామంలో మన పార్టీ కార్యకర్త గోపాల్ని అవతల వాళ్ళు చనిపోయేటట్టు కొడితే గంగాప్రసాద్ గారు ఆయన్ని తీసుకెళ్లి చెన్నై అపోలో హాస్పిటల్లో చేర్పించి, చానభాష గారు, గంగాప్రసాద్ గారు మొత్తం 20 లక్షలు పైన అయితే మొత్తం కూడా ఆయనే సొంత డబ్బులు పెట్టించాను కూడా గుర్తు చేస్తాం. ఎందుకంటే మన కార్యకర్త గారిని ఇబ్బంది జరిగితే ఆయన దగ్గరుండి చూసినట్టు మనస్తత్వం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నాకు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి మన వాళ్ళకి ఎవరున్నా ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా చెప్పు, కార్యకర్తలు అందరూ కాదు చెప్పు, ఖచ్చితంగా నేను సహాయం చేస్తానని చెప్పి ఎప్పుడు కూడా చెప్పేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు గూడూరు కానివ్వండి, సూళ్ళూరుపేట కానివ్వండి, వెంకటగిరి కానివ్వండి, సత్యవేడి కానివ్వండి, ఈ 4 నియోజకవర్గాల్లో తనదైన శైలిలో రాజకీయం నడిపి, ముఖ్యంగా ఆయనకి ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటే ఎక్కువ ప్రేమ, వాళ్ళతోనే నిత్యం గడిపేటువంటి వ్యక్తి పెద్దలు గంగాప్రసాద్ గారిని నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత నుంచి కూడా నన్ను ఒక పరిస్థితిలో నా కుటుంబం నచ్చిందంటే ఆయన ధైర్యం అని చెప్పి ఎక్కడైనా నేను ధైర్యంగా చెప్తాను. ఎవరేమనుకున్నా నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత నాకు కొన్ని ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా ఆయనే మొత్తం తీర్చి, అప్పుడు కూడా నాకు నెల ఆర్థిక సహాయం చేసినటువంటి పెద్ద మనిషి మా గంగాప్రసాద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన పూర్తి సహాయ సహకారాలు నాకు అందించారు. నేను ఓడిపోయినప్పుడు కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, సునీల్కి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పి సిఫార్సు చేసిన దాంట్లో మా గంగాప్రసాద్ గారు ప్రధాన పాత్ర, మా రవిచంద్ర గారు ప్రధాన పాత్ర అని చెప్పి అక్కడ నుంచి ధైర్యంగా చెప్తాను. ఈరోజు ఈ పార్టీ ఆఫీసు ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నామంటే దానికి కారణం రవిచంద్ర గారు, గంగాప్రసాద్ గారిని ఎక్కడన్నా నేను చెప్తానని చెప్పి నేను తెలియదు. అందరూ అనుకుంటారు సునీలన్నా భలే చేస్తున్నాను. నా వెనకాల ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు గంగాప్రసాద్ గారు, రవిచంద్ర గారు అని చెప్పి ఎక్కడ నేను చెప్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు అలాంటి మహానుభావుడు యొక్క పుట్టినరోజు వేడుకల్ని మన పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి చేయడం సంతోషం. ప్రతి మండలాలు, కోట, బాకాడు, చిట్టమూరు, చిలకూరు మండలాల్లో కూడా పెద్దలు గంగాప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రార్థన. గౌరవనీయులు మా పెద్దలు శ్రీ కొండపాటి గంగాప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా
గంగాప్రసాద్ గారు మన తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఆయన అన్నదండలతో మన 4 నియోజకవర్గాల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న ఘనత ఆ మహానుభావుడికి దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు అలాగే సమావేశంలో పేదలకు అన్నదానము దుప్పట్లు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఈ కార్యక్రమం అయిపోతుంది, అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఆయనకి భగవంతుడు ఇంకా ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో ఉందా చూసుకోవాలని, ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని ఆ భగవంతుడు ఆయన కలగలిగారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. దానికి గూడూరు డివిజన్లో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలే కాక సచివేట్తో కలిపి మనందరికి కూడా పెద్ద దిక్కుగా ఉండి అపర చాణక్యుల్లాగా రాజకీయాల్లో బహిరంగ రాజకీయం చేయడం వేరు, వెనకుండి నడిపించడం వేరు. మనం చదువుకున్న పుస్తకాల్లో చాణక్యుడు చంద్రగుప్తుడు. చాణక్యుడు వెనకుండి నడిపిస్తే చంద్రగుప్తుడు రాజ్యాలు గెలుస్తూ వచ్చి రాజ్యపాలన సాగించిన దాన్ని మనం చరిత్రలో చూసాం. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, సచివేడు ఈ 4 నియోజకవర్గాల్లో మనందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉండి 4 కాన్స్టిట్యున్సీలు కూడా విజయం సాధించే దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి కొండేపాటి గంగాప్రసాద్ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం, తెలుగుదేశం శాసనసభ్యుల యొక్క ఆఫీస్లో ఆయన యొక్క జన్మదిన వేడుకలు మా డాక్టర్ పాసి సునీల్ కుమార్ గూడూరు శాసనసభ్యుల వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. గంగాప్రసాద్ గారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో మా ఎన్నంటి ఉండి నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు. గౌరవనీయులు జీపీ సార్ గారు జీపీ సార్ అనే బ్రాండ్తో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పారిశ్రామికవేత్తగా మన జిల్లాకే ప్రముఖులుగా మన పార్టీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి గంగాప్రసాద్ సార్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి, ఆయన కుటుంబానికి మరియు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్లో ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాబోయే శ్రీరామనవమి పండుగ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలతో భక్తులు భారీగా హాజరయ్యారు. గూడూరు తిలక్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నుండి కోనేటిమిట్ట శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం వరకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జై శ్రీరామ్ అంటూ భక్తులు భారీగా బైక్ ర్యాలీ చేపట్టి పట్టణ పురవీధుల్లో నిర్వహించారు. మురళీరెడ్డి, కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ శ్రీరామనవమి పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనటం సంతోషంగా ఉందని అన్నారు. మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లే శ్రీరాముని బాటలో ప్రతి ఒక్కరూ వెళ్లాలని, హైందవ ధర్మాన్ని చాటి చెప్పాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ నాయుడు, చంద్రనీల్, మల్లికార్జున్, శ్యామ్ యాదవ్, మనోజ్ కుమార్, దయాకర్, వెంకటేశ్వర్లు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కాంతి కిరణాలంతా కూడా వెదజల్లుతూ రామనామంతో ఇవాటి రోజు రేపటి రోజు వరుస రోజుల్లో అత్యంత ప్రాభవం చెందుతూ అత్యంత విశేషంగా ముందుకు వెళ్తున్నటువంటి స్వామివారి యొక్క వేడుకల్లో భాగంగా గూడూరులో ఇవాటి రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వివిధ హిందూ క్షేత్రాలు ఏవైతే హిందూ సంఘాలన్నీ ఉన్నాయో వివిధ క్షేత్రాల నుంచి వచ్చిన సంఘాలన్నింటినీ కలుపుకొని ఓ అద్భుతమైనటువంటి ర్యాలీని ఇక్కడ ఇవాళ రోజు ముఖ్యంగా హిందూ చైతన్యం పెళ్ళుబుక్తూ హిందువులంతా ఒక్కటి
కలిసికట్టుగా మనకు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కలిసి పోరాడుతూ ముందుకు వెళుతూ మన సనాతన ధర్మం యొక్క ఉనికిని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ అద్భుతమైనటువంటి ర్యాలీని నిర్వర్తిస్తూ మన బాధ్యతను గుర్తు చేస్తూ మన ధర్మాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేకంగా రాముల వారు నడిచినటువంటి బాట మర్యాద పురుషోత్తముడు అని పేరు తెచ్చుకున్నటువంటి కారణం ఎటువంటిదైతే ఉందో అటువంటి కారణాన్ని యువతంతా కూడా పూర్తిగా వాళ్ళలో చక్కగా దాన్ని అంతా కూడా జీర్ణించుకుంటూ జరపవలసినటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాటి రోజు సిరమిక్ కాలేజీకి వేదికగా ఇక్కడి నుంచి కోదండరామస్వామి వారి క్షేత్రం వరకు కూడా అందరూ కూడా కలిసి బైక్ ర్యాలీలో వెళ్ళడం జరుగుతోంది. 2 నెలల క్రితం విశ్వ హిందూ పరిషత్ రుజువు చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అందరూ హిందువులందరినీ కూడా లక్షల మందిని తీసుకొచ్చి విజయవాడలో ఉండేటటువంటి ప్రాంతంలో వేదికగా కూర్చొని మన హిందువు యొక్క శంకారావాన్ని పూరించింది. దానికి అనుగుణంగా ఇవాళ నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా రాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ వచ్చిన మీ అందరికీ కూడా శుభంగా ఏ లోటు లేకుండా అన్ని మంచి జరగాలని కోరుకుంటూ నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఆ గ్రహానికి రాముల వారి యొక్క మన మహావిష్ణువు యొక్క అవతారాలకు కూడా కొంత విశిష్టత ఉంది. ప్రత్యేక విశ్వ హిందూ పరిషత్ సంస్థల 7 పండుగల్లో మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి. శ్రీరామనవమి రేపు జరుగుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని మన టౌన్లో మొత్తం హిందూ ప్రజలందరినీ కూడా ఏకం చేసి ఒక ఉత్సాహాన్ని, ఒక భక్తిభావాన్ని, ఒక ఏకత్వాన్ని ఏర్పాటు చేసేదానికి మన ప్రయత్నం జరుగుతుంది. మనం అందరం కూడా భక్తిభావంతో ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలి, భక్తిగా వెళ్ళాలి. మనం ప్రజలందరికీ కూడా శ్రీరాముడిలాగా, శ్రీరాముని యొక్క రాజ్యంలాగా మన రాజ్యం రావాలని కోరుకుంటూ మన దేశంలో సుసంపన్నంగా అన్ని విధాల డెవలప్ అయి ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగాలని, భారత్కు ఒక మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈనాడు మనం ఈ యొక్క ఉత్సవాలని జరుపుకుంటున్నాం. శ్రీరామనవమి జరుపుకోవడం మన అయోధ్యలో ఆలయం ఏర్పడిన తర్వాత ఇది మొట్టమొదటి పండుగ కాబట్టి మనం అందరం కలిసి ఒక సంతోషమైన గడియలుగా ఈ గడియల్ని మర్చిపోలేని గడియలుగా చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా చాలా క్రమశిక్షణతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రోడ్లో అన్ని విధాలా మనం ఒక భక్తిభావంతో వెళ్ళి ఇక్కడ బయలుదేరిన నిరంతరం పేద ప్రజలకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు గంగా ప్రసాద్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, పేద ప్రజలకు అండగా ఉండాలని గూడూరు టీడీపీ నాయకులు శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో టీడీపీ నాయకులు కొండెపాటి గంగా ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు నాయకులు దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ డివిజన్లో టీడీపీ పార్టీకి అండగా ఉంటున్న పెద్దలు గంగా ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నిరంతరం పేద ప్రజల అభివృద్ధిని కోరుకునే గంగా ప్రసాద్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిల్లు చెంచురామయ్య, రహీం, గోపాలరావు, అల్లీ బాషా, శ్రీనివాసులు, సురేంద్ర, సుబ్బమ్మ, కల్పన తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే మన అసెంబ్లీ ఎలక్షన్లో మన జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లు గెలుచుకోవడానికి ప్రముఖ పాత్ర పోషించిన కొండేపాటి గంగా ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మా గూడూరు పట్టణ అధ్యక్షుడు, తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు సునీల్ కుమార్ మన సేవల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారి అధ్యక్షతన మన పార్టీ ఆఫీసులో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులకి, పెద్దలకి, వృద్ధులకి అందరికీ కూడా భోజనాలు మరియు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మరొకసారి నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా గంగా ప్రసాద్ పుట్టినరోజున ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం, దుప్పటి కార్యక్రమం చేసిందని మా పుణ్యం సినిమా ఆధ్వర్యంలో మా పాసిన సునీల్ గారి అధ్యక్షతన ఈరోజు గూడూరులో ఈ ఆశ్రయంలో దుప్పట్లు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్ ఈ వృద్ధాశ్రమలో ఉంటున్న వృద్ధులకు, మహిళలకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన పార్టీ నాయకుడైన కొండేపాటి గంగా ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా
ఈ ఆశ్రమంలో దుప్పట్ల కంపెనీ మరియు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది మా పట్టణాధ్యక్షుడు పులిన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ మరొకసారి గంగాప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు సాయిరాం వృద్ధాశ్రమంలో వాళ్ళ వృద్ధులకి వికలాంగులకి అందరికీ ఈరోజు గంగాప్రసాద్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటాము. దానికి కారణము మన పట్టణాధ్యక్షుడు పులిసేన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు జరుపుకుంటాం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటాం. మా పెద్దలు కొండేపాటి గంగాప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా భారీ కేకుని కట్ చేసుకుని పార్టీ ఆఫీసులో, అలాగే వృద్ధులకి ఇక్కడ ట్రస్ట్లో భోజనం ఏర్పాట్లు పాల్గొనడం సంతోషంగా ఉంది. పెద్దానికి జన్మదిన గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, శ్రీరామనవమి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా గూడూరు నియోజకవర్గ ఓటర్ల దేవుళ్ళకి అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆ శ్రీరాముడి దయ వల్ల అందరి కుటుంబాల్లో సంతోషం నింపాలని చెప్పి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్ని పార్టీలు, తెలుగుదేశం కాదు, అన్ని పార్టీలు అందరూ కూడా సొంతం ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గూడూరు నరసింగారావుపేటలోని బాలసదన్ స్కూల్ నందు చదువుతున్న 35 మంది పిల్లలకు ప్రగతి కుటుంబ సభ్యుడు దమాయి శ్రీనివాసులు సహకారంతో చిన్నారి దమాయి చరిత జయంతి. ఈ సందర్భంగా దుప్పట్లు, టవళ్లు, బుక్కులు, స్టేషనరీ అందించడం జరిగింది. అలాగే వింజమూరులోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయానికి దమాయి చరిత పేరు మీద దేవాలయం అభివృద్ధికి దమాయి శ్రీనివాసులు గారు 2,20,000 ప్రగతి సేవా సంస్థ తరపున ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త గడపం సుదర్శన్ రెడ్డి అందచేయటం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ బాల సదన్కి కావాల్సిన పరికరాలు ఏమైనా ఉంటే ప్రగతి సేవా సంస్థ దృష్టికి తీసుకురావాల్సిందిగా వారిని కోరారు. అదేవిధంగా భవనం పునః నిర్మాణం కూడా గౌరవ శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకువెళతామని తెలియజేశారు. ఈ సెక్రటరీ జి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, పయ్యావుల మురళీనాయుడు, కేఆర్ఎం పిల్లిల శ్రీనివాసులు, కోట వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ దయాకర్, లలిత బ్రాండ్ వెంకటేశ్వర్లు, నారాయణ, పోతిరెడ్డి పెంచలయ్య, సంచి మునిప్రసాద్, డిష నాగరాజు, ఎగ్గి రెడ్డి, విజయ్ కుమార్, వాకాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన నరసింహరావుపేటలోని బాలసదన్ ఇక్కడ ఒక 35 మంది నిరుపేద మహిళలు, పిల్లలు ఉన్నారు. కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు, అన్ని రకాల పిల్లలు మన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి కొన్ని మనం నిన్న అడగటం జరిగింది. మా కుటుంబ సభ్యుడైన దమాయి శ్రీనివాసుల గారి కుమార్తె స్వర్గీయ మా చరిత పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏదైనా చేస్తే బాగుంటుంది అని మీ మేడంని అడగటం జరిగింది. మేడం గారు మనకు స్టేషనరీ బుక్స్ ఉంటే చాలు, లేదా అవకాశం ఉంటే బెడ్షీట్లు అన్నారు. దానికి మించి మనం అందరం కూడా టవల్స్ కూడా ఇక్కడ తేగలిగినాం. మంచి బెడ్షీట్లు, మంచి టవళ్ళు, అదేవిధంగా మంచి నోట్స్లు, మీకు కంపెనీ లాంగ్ నోట్స్లు, షార్ట్ నోట్స్లు అన్నీ పుష్కలంగా మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. వీటికన్నిటికీ మా దమాయి శ్రీనివాసులు గారు, మా బావమరిది, మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యుడు, ఆయన దాతృత్వంతో ఇక్కడ ఇవన్నీ చేయటం జరిగింది. ఇదన్నీ కాకుండా మా నెల్లూరు వింజమూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి ఆ అభివృద్ధికి ఈ పుట్టినరోజు సందర్భంగా మా పాప 2,20,000 రూపాయలు వాళ్ళకి ఒక గణకం సుదర్శన్ రెడ్డికి ఇవ్వటం, ఈ చెక్ని ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే సేవతో పాటు దైవభక్తి కూడా ఎక్కువ మా దమాయి శ్రీనివాసులు గారికి. అందుకని
ఆయన కూడా 2,20,000 ఆ ఒక గుడికి విరాళం ఇవ్వటం ఈరోజు జరుగుతుంది. ఈ చెక్కును కూడా వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. మన ప్రగతి సేవా సంస్థకి ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే ముందు మన ప్రగతి మన కుటుంబం అంతా ముందుకు వచ్చి ఏదైనా సర్వీస్ చేస్తే దాంతోపాటు ఎంతోమంది దాతలు మనకు ముందుకి వచ్చి ఇంకా మంచి కార్యక్రమాలు చేసేదానికి దోహదపడుతుంది. దాంట్లో భాగంగా గతంలో ఈ ఒక బాల సదన్ని అప్పుడు మేడం ఇక్కడే ఉన్నారు, మేము లయన్స్ క్లబ్లో సేవలు చేస్తున్నాం. ఎందుకంటే మనకు కిచెన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా అప్పుడు మనమే తీయటం జరిగింది. ఇక్కడ చాలా కార్యక్రమాలు. కార్యదర్శులు, ట్రెజరర్లు మరియు కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరియు ఇక్కడ ఈ బాల సదన్లో అనేక సేవా కార్యక్రమాలు ఇంతకుముందు లయన్స్ క్లబ్ వారు చేసేవాళ్ళం. మన అధ్యక్షులు గారు చెప్పారు ఇంతకుముందు, ఈ ఎక్కడ ఏది అవసరమైనా కూడా ఇక్కడ మాకు వెంటనే ఫోన్ చేసేవాళ్ళు మేడం గారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నెరవేరుస్తూ వచ్చాము. ముఖ్యంగా ఇక్కడ బాల సదన్లో ఉండేవాళ్ళు చాలామంది తెలియదు, తల్లిదండ్రులు కూడా లేని పిల్లలు కూడా ఉంటారు ఇక్కడ అనే విషయం చాలామంది తెలియదు. ఏదో హాస్టల్లో ఉన్నారు చదివిస్తున్నాము అనే భావన చాలామంది బయట వాళ్ళు అనుకుంటారు, కానీ కొంతమంది తల్లి తండ్రి పూర్తిగా లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మనం చేయూతనిస్తున్నాము. ఇందాక ఒక పాప నుంచమ్మా, ఈ పాపకి తల్లి తండ్రి ఎవరో కూడా తెలియదు, ఎక్కడున్నారో కూడా తెలియదు, ఆమెకి ఎవరు లేరు, అనాథ, పూర్తి అనాథ. ఆమెకి ఇందాక నేను వచ్చినప్పుడు అందరినీ లైన్లో నిలబెట్టి అంతా కొంత అవగాహన చేయించాను. కూర్చోమ్మా, ఆ పాప తల్లిదండ్రి ఎవరో ఏంటి నాకు తెలియదు కదా, మీ తల్లిదండ్రి ఎక్కడ, మీదే ఊరు, ఇవన్నీ అందరిని అడుగుతూ వచ్చాను. కానీ తల్లిదండ్రి ఎవరు లేరు, అనాథ. ఒక బయట నుంచి తీసుకొచ్చారు, బయట అడుక్కునే చోట నుంచి అట్లా తీసుకుని వచ్చారు. ఇక్కడ మరి పోషణ చేస్తూ ఉన్నారు. మేము ఆ పాపకు ఒకటే మాట చెప్పా, పాప ఎవరు లేరు అనుకో మాకమ్మ, ప్రగతి సేవా సంస్థ ఉంది అనేది నేను వాళ్ళకి చెప్పా. శుభాకాంక్షలు. సేవే లక్ష్యం, సేవే ప్రపంచంతో అనేక కార్యక్రమాలు మా ప్రగతి సేవా సంస్థ నడుపుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మన గూడూరు నరసింహరావుపేటలోని బాల సదన్ నందు పేద విద్యార్థులకు మా కుటుంబ సభ్యుడైనటువంటి లమా శ్రీనివాసులు గారు వారి కుమార్తె లమా చరిత గారి జయంతి సందర్భంగా ఆ జ్ఞాపకార్థం ఇక్కడుండే పిల్లలకి దుప్పట్లు, స్టేషనరీ, టవల్స్, నోట్బుక్స్ అందిస్తున్నారు. వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలి. అదేవిధంగా నిజమల్లో ఉన్నటువంటి చెనకజాలకి ఆ దేవస్థాన అభివృద్ధికి 2,20,000 రూపాయలు ఇవ్వడం చాలా ఆనందదాయకము. ఆ విధంగా భగవంతుని సేవలు కూడా ఆ కుటుంబం తరిస్తూ ఆ పాప గుర్తుల్ని మంచి జాగ్రత్తగా పెంపొందించడానికి సహాయం చేస్తున్నారు. కాబట్టి ఆ పాప శాంతించాలని, అదేవిధంగా రమేశ్వర కుటుంబం ఇంకా అభివృద్ధి చెందుతూ అనేక సేవా కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా ఇక్కడున్న బాలసన్న పిల్లలు కూడా మీ పేదవాడు అనుకోకుండా బాగా చదువుకొని మంచి అభివృద్ధి చెందాలి. అబ్దుల్ కలాం గారు కూడా చాలా పేద స్థానం నుంచి వచ్చి రాష్ట్రపతి దాకా ఎదిగారు. కాబట్టి మేము పేదవాళ్ళం చదవలేము అని అనుకోకుండా బాగా చదివి మంచి అభివృద్ధి చెంది మీరు కూడా నలుగురు పేద పిల్లలకి సహాయం చేసే స్థాయికి వచ్చి అందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు ధన్యవాదాలు. మా అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ గారి స్వయన బామర్ది దమాయి శ్రీనివాసులు గారి ముద్దుల తనయ చిన్నారి చరిత భౌతికంగా ఈరోజు మన మధ్య లేదు. లేకపోయినా ఆ తండ్రి ఆశయం ఒకటే, చిన్నారి చరిత పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆశయాన్ని ఈరోజు ఇక్కడ నెరవేరుస్తున్నాం. మేడం గారు ఈరోజు ఇక్కడ బాల సదనంలో బుక్స్ కావాలని అడిగినప్పుడు బుక్స్తో పాటు బ్లాంకెట్స్, బెడ్షీట్స్ ఇస్తున్నారు. ఆ చరిత పేరు చరితార్థం కావాలని ఆ కుటుంబంలో వాళ్ళు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే ఇంజమూరులోని చెనకేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా ఆ దేవాలయం అభివృద్ధికి 2,20,000 రూపాయలు చిన్నారి చరిత పేరు మీద గుడి అభివృద్ధికి ఇస్తున్నారు. మా శ్రీనివాసుల ఆశయం ఎప్పుడూ నెరవేరాలి. ఆ చిన్నారి చరిత ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించాలని భగవంతుని కోరుకుంటూ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా పిల్లలకి ఏం అవసరం అని చెప్పగానే సరే నోట్బుక్స్ ఏమన్నా వీలైతే ఇవ్వండి సార్ అనగానే
సార్ బెడ్షీట్లు టవల్ కూడా తీసుకొచ్చారు సార్. మీకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సార్ ఈ బిల్డింగ్లో ఉండేదానికి అసలు అవకాశం లేదు సార్. కనీసం మాత్రం కూర్చోవడానికి కూడా వీలు ఉండదు వర్షం వస్తే. ఉంచి మీరు మా పిల్లలకి ఒక పండుకోవడానికి ఒక హాలు ఏర్పాటు చేయగలరని అందరినీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను సార్. పిల్లలకి మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలం వచ్చేటానికి ఒక హాల్ ఏర్పాటు చేయగలరని అందరినీ రిక్వెస్ట్గా కోరుతున్నాను సార్. పిల్లలకి ఇంత మంచి బెడ్షీట్లు టవల్స్ ఇచ్చి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సెలవు. వాకాడులోని నేదురుమల్లి నివాసంలో విలేకరుల సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో అరాచకాలు, దౌర్జన్యాలు, సహజ సంపదను కొల్లగొట్టడంలో సిద్ధహస్తులే కాదు నెంబర్ 1 అని నిరూపించుకున్నారని చెప్పారు. అటువంటి కూటమి ప్రభుత్వం ఈ మధ్య జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీపై ఎన్నికల్లో గెలవటానికి సభ్యులు లేని చోట కూడా దౌర్జన్యాలు, భయభ్రాంతులు చేయాలని వారు ప్రయత్నంలో వారు చేశారని, కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటామని చెబుతూ తెలియజేస్తూ మరోసారి పార్టీ పక్కన నిలబడి అత్యధిక మెజారిటీతో గెలిచారని చెప్పారు. ఈ విధంగా నిబంధనలతో గెలుపొందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలను, నాయకులను జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి పిలిపించుకుని వారందరికీ స్వయంగా హ్యాట్స్ ఆఫ్, అభినందనలు తెలియజేశారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇదే నిబంధనతో ఉన్నారని తెలియజేశారు. ఇటీవల వెంకటగిరిలో మున్సిపల్ చైర్పర్సన్ మీద తెలుగుదేశం పార్టీ వారు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి అవిశ్వాస తీర్మానమని చెప్పారు. వెంకటగిరిలో జరిగేది ఎన్నికల పోటీ కాదని, తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్సీపీకి పార్టీకి మధ్య జరిగే యుద్ధమేనని చెప్పారు. దీని ప్రకారం ఇలా 9వ తేదీన బుధవారం ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. కానీ ఒక్క కౌన్సిలర్ లేని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లలో చీలికలు తెచ్చే, భయపెట్టో, డబ్బు ఆశ పెట్టో కేసులు పెడతామనో భయపెట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్ మీద వారి ప్రయత్నంలో ఎన్నో చేశారు. అన్ని విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ కౌన్సిలర్లు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని, తెలుగుదేశం పార్టీ అబాస్పాలు అవ్వక తప్పదని చెప్పారు. 9వ తేదీ జరగబోయే అవిశ్వాస తీర్మానం ఎన్నికలను ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పారు. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా గెలవబోతుందో ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పారు. అంతేకాకుండా త్వరలో జరగబోయే జమిలీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అరాచకాలకు, దౌర్జన్యాలకు, సహజ సంపదని కొల్లగట్టడంలో సిద్ధహస్తులే కాదు నంబర్ 1 అని ప్రూవ్ చేసుకున్నారు. ఏ సంపదను వదలకుండా. అలాంటి కూటమి ప్రభుత్వం గెలవలేని దగ్గర కూడా, సభ్యులు లేని దగ్గర కూడా దౌర్జన్యం చేసి బై ఎలక్షన్స్ జరిగిన ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీల దగ్గర వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డిని మీ వెంటే ఉంటామని చెబుతూ, తెలియజేస్తూ మరోసారి పార్టీ పక్కన నిలబడి తాడేపల్లిలో స్వయంగా పిలిపించుకుని మరీ వారి నిబద్ధతను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఇదే నిబద్ధతతో ఉన్నారు. రేపు 9వ తేదీ బుధవారం వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. రాష్ట్రంలో మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం ఇది. వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ మీద. ఇంకా వేరే దగ్గర ఇచ్చిండారో అవి తర్వాత డేట్. మొట్టమొదటి ఏ రోజైతే డేట్ వచ్చిందో వెంకటగిరి ఇన్ఛార్జిగా ఆ రోజే చెప్పడం జరిగింది. ఇది తెలుగుదేశానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య యుద్ధమే అని. అంటే ఎలక్షన్స్ ఒకటే కాదు,
ఒక్క సభ్యుడు కూడా లేని తెలుగుదేశం అది చీలికలు తెచ్చో, మభ్యపెట్టో, ప్రలోభాలకు గురి చేసో, ఇంకా కేసులు పెడతామని డబ్బులు ఆశ చూపించి అన్ని ప్రయోగాలు చేశారు. కానీ కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే తిరిగి ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ని తిరస్కరిస్తూ తెలుగుదేశం పార్టీ అబాస్పాలు కాక తప్పదని తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిది తెలుగుదేశం పతనం కూడా అక్కడి నుంచే మొదలవుతుందని మరొకసారి తెలియజేస్తూ 9వ తేదీ ప్రతి ఒక్కరూ కూడా వెంకటగిరి మున్సిపాలిటీలో జరగబోయే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతి ఒక్కరూ చూడండి. ప్రతి ఒక్కరూ, ప్రతి కౌన్సిలరు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారని మరొకసారి తెలియజేస్తూ త్వరలో జరగబో జమిలీ ఎలక్షన్లో కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయి మంచి పాలన అందిస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నారు. చెప్పకుండా ఉండాలి. గత ప్రభుత్వంలో మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సహకారంతోనే జట్ల కొండూరు గ్రామంలో అభివృద్ధి పనులు జరిపించినట్లు ఆ గ్రామ ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీటి మోటార్లు ఖాళీ రిపేర్లు వచ్చాయని, శ్రీరామనవమి పండుగ అయినప్పటికీ కొత్త మోటార్లు ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా పునరుద్ధరించామని, అదేవిధంగా గతంలో మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సహకారంతో గ్రామంలో తాగునీటి సమస్య రాకుండా పలు ప్రాంతాల్లో హ్యాండ్ బోర్లు వేయించామని, గ్రామ అభివృద్ధికి సహకరించిన గోవర్ధన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, షాహుల్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆవుల తులసిరామ్ యాదవ్, జట్టకొండూరు వైస్ ప్రెసిడెంట్. ఈరోజు జట్టకొండూరు పంచాయతీ పూర్తిగా అభివృద్ధి బాటలో నడుస్తుంది. దానికి కారణం గతంలో సర్వేపల్లి మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ సహకారంతో మనం పంచాయతీలో పూర్తి అభివృద్ధి కార్యక్రమం చేశాము. ఈరోజు సర్పంచ్ కట్టుమూరి నాగమ్మ గారి అధ్యక్షతన చిన్న సమస్య వచ్చినా సరే ప్రజలందరూ కలుసుకొని పోయి ఆ పనులు వెంటనే తీర్చడం జరుగుతుంది. నిన్న మోటార్లు కొండ సత్రంలో మోటార్ కలిపి ప్రజలు నీటి సమస్య ఉంటే ఈరోజు శ్రీరామనవమి పండుగ దినాన ప్రజలు నీటికి ఇబ్బంది పడకూడదని చెప్పి వెంటనే ఇంకొక మోటార్ని బిగించి ప్రజలకు నీటి సరఫరా చేయడం జరిగింది. మేము తెలియజేసేదేమనగా పంచాయతీలో ఏ సమస్య వచ్చినా మేము ప్రజలకు అందుబాటులో ఉండి పూర్తిగా వారికి కావాల్సిన పనులు చేస్తామని తెలియజేస్తున్నాము. శానిటేషన్ కానీ, పారిశుద్ధ్యం కానీ, కాలువల క్లీనింగ్ కానీ ఏదైనా సరే ప్రజలు వారి బాగోగులు చూసుకునే దానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాము. రేపు జరగబో ప్రతి ఎలక్షన్లో కానీ జట్లకొండూరు పంచాయతీ అభివృద్ధికి పూర్తిగా కట్టుమూరి నాగమ్మ గారి సర్పంచ్ అధ్యక్షతన వార్డు నెంబర్లు ప్రజలు అందుబాటులో ఉండి ఏ పంచాయతీలో ఏ సమస్య వచ్చినా మేము తీరుస్తామని తెలియజేస్తున్నాము. గతంలో ఈ పంచాయతీకి సంబంధించి 7 హ్యాబిటేషన్లో అన్నిటికాడ రోడ్లు కానీ కాలువలు కానీ వేయడం జరిగింది. నీరు గబక్కన కరెంటు సమస్య వచ్చి నీళ్లు మోటార్లు కాలిపోయినా కూడా 7 హ్యాబిటేషన్లో హ్యాండ్ బోర్లు వేసి ప్రజలకు అందుబాటులో నీరు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఈ హ్యాండ్ బోర్లు కూడా ప్రతి ఏరియాలో 7 హ్యాబిటేషన్లో దాదాపు 2-3 హ్యాండ్ బోర్లు గతంలో సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ గారి అధ్యక్షతన వేయడం జరిగింది. కాబట్టి మేము అప్పుడు గతంలో ఏ ప్రభుత్వం లేని అభివృద్ధి మొన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సహకారంతో మా పంచాయతీ అభివృద్ధి జరిగిందని తెలియజేస్తున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మేము సహకరించి రేపు పంచాయతీలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కూడా సహకరించి మేము ముందుండి నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. జట్లకొండూరు పంచాయతీ ప్రజలకి, మండల గ్రామ ప్రజలకి, అధికారులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
ఈ పండగ దినాన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబెట్టేందుకు భారతీయ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ మనుబోలు మండల కన్వీనర్ పెనుమల్లి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మనుబోలులోని బైపాస్ రోడ్డు కూడలిలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వాసిరెడ్డి రామిరెడ్డి, బోల శ్రీనివాసులు, అజయ్ కుమార్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, వలిపి శ్రీనివాసులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనుబోలు మండల ప్రజలకి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ స్థాపించి ఈ రోజుకి 45 సంవత్సరాలైన సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మండలంలోని బీజేపీ కార్యకర్తలందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉంది కాబట్టి ఈ దేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబెట్టాలని మన ప్రీతమ నాయకుడు ప్రధాని మోడీ గారు చాలా ఆకాంక్షిస్తున్నారు. దానికి బీజేపీ కార్యకర్తలతో పాటు దేశ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి ఈ దేశాన్ని ప్రపంచంలో కల్లా మొదటి స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. అందరికీ నమస్కారం అండి. ముందుగా శ్రీరామ శుభాకాంక్షలు మరియు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ స్థాపించి 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ యొక్క గొప్ప పార్టీని స్థాపించిన ఎల్కే అద్వానీ గారు మరియు అటల్ బిహారీ వాజ్పేయి గారుకి ముందర ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాళ్ళ అడుగుజాడలో శ్రీ నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని 2047కి విశ్వగురువులా చేయాలని, ఈ దేశాన్ని ప్రపంచాన్ని ఏలే దేశంలా తయారు చేయాలని కలలు కన్నారు. ఈ యొక్క కళల్లో ప్రతి దేశ పౌరుడు మరియు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కృషించి ఈ దేశాన్ని 2047 కల్లా విశ్వగురువుగా చేయాలని అందరి కోరుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన మనుబోలు మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి గారికి మరియు సీనియర్ నాయకుడు బోలా సీనయ్య గారికి మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వడపప్పు పానకం స్వామివారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఈ పూజలలో పలువురు భక్తులు పాల్గొని శ్రీ సీతారాములను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కూర్చొని పోయినైనా అక్షంత శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మణాం బ్రహ్మ శుభదాన శుభన్నోదివసే దుజాతనం దీనామా విప్రయవదు తేషాం పరామోహ ఏషారవిందోదయశ్యామ ఉదయోస్తో జనార్దనః. వామన శ్రీధర ఋషికేశ నారసింహ అచ్యుత గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అలసి శబ్దం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది జన్మానో సేద్యోగం చరణోదేశం చతుష్పదేయం. ఓం శాంతి శాంతి శాంతి. విశ్వామిత్ర ప్రియాయ నమః. దాంతాయ నమః. శరణాదస్మరాయ నమః. వాలిప్రమదాయ నమః. అహల్యా శాపనాశన.
కూడా మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రతి గురువారం జరిగే అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం కొరకు 717 కిలోల ధాన్యాన్ని అందజేశారు. పిడూరు గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘం అధ్యక్షులు మన్నెమాల నిరంజన్ రెడ్డి, ఆయన అల్లుడు ఆనమ శుభకర్ రెడ్డిలో ఈ ధాన్యాన్ని అందజేశారు. వీరి వితరణ వల్ల ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ధన్యవాదాలు తెలియజేశారు. వాకాడు మండలం వాకాడు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాలయ దేవాలయం నందు శ్రీరామ నవమి సందర్భంగా అర్చకుల చేత పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు వారికి పానకం పూజా కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణం నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల టీడీపీ కన్వీనర్ దువ్వూరి మధుసూదన్ రెడ్డి, నాయకులు సి విజయశేఖర్ రెడ్డి, కె నందగోపాల్ రెడ్డి, డి కృష్ణమూర్తి, తిరుమూరి శ్రీనివాసరెడ్డి, చంద్రయ్య, ఎన్ సుధాకర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, నారాయణ రెడ్డి, కె మల్లికార్జున్ రెడ్డి, సురేష్, పలువురు నాయకులు శ్రీరాముని దర్శించుకున్నారు. బాబాయ్ చెప్తున్నాడు మళ్ళీ పెడతాడు. ఆత్మ
सिद्ध्यर्थम लोक कल्याण क्रियमाणम एततो रक्षाबंधन आराधनं च करिष्ये तम्मै दोषास्तानामो ओम शेषमावाहयामि सहस्रमावाहयामि अनन्तमावाहयामि देवी देवै समाहुताः भवमानि स्वस्तिनि। ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కొండెపాటి గంగా ప్రసాద్ జన్మదినం సందర్భంగా కోట మండలంలోని కోట షాదీ మంజిల్ నందు నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించిన తిరుపతి జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ బాషా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి శ్రీ కొండేపాటి గంగాప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా విచ్చేసినటువంటి కోట మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే ఒక మహోన్నత వ్యక్తిత్వం గలటువంటి శ్రీ కొండేపాటి గంగాప్రసాద్ గారు మాకు అతి ఆప్తులుగా ఉండడం, నిజంగా చెప్పాలంటే ఆయన సూలూరుపేటలో ఉన్నా గూడూరులో ఉన్నా కూడా ఆయన మా నియోజకవర్గ నాయకుడుగానే మేము పరిగణిస్తాం. అటువంటి నాయకుడు మా నియోజకవర్గంలో ఉండడం అనేది నిజంగా మా అందరి అదృష్టం. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా తక్షణమే స్పందించే వ్యక్తి ఆయన. ఎటువంటి వ్యాపారవేత్త అయినా కూడా ఏ రోజు కూడా మా సేవా కార్యక్రమాల్లో అటువంటి ఆలోచన చేయకుండా ఎవరు అడిగినా కూడా తక్షణమే ఆదుకునేటువంటి వ్యక్తి శ్రీ కొండేపాటి గంగాప్రసాద్ గారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన 3 నియోజకవర్గాల్లో అందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయనకి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. తెలుగుదేశం కార్యకర్తలు నడిపే దాంట్లో పరపతి ఉన్న వ్యక్తి అంటే కొండేపాటి గంగాప్రసాద్ గారు. ఆయన దాన ధర్మాలు చేసినా కూడా ఎవరికి తెలియకుండా దాతృత్వము ప్రజా నేతృత్వం కలిగినటువంటి మహానాయకుడు కూడా కొండేపాటి గంగాప్రసాద్. ఆయన ఒక గూడూరు సూళ్ళూరుపేట ఈ నియోజకవర్గం తిరుపతి జిల్లాలోనే ఈరోజు ఎన్నో పేద విద్యార్థులు చదివించినటువంటి బహుమతమైన వ్యక్తి కొండేపాటి గంగాప్రసాద్ గారు. ఆయన మమ్మల్ని ఎప్పుడు చల్లని దీవులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దీవిస్తూ ఆపదలో ఉన్నప్పుడు అన్నా అంటే నేను ఉన్నానని ఆదుకునే వ్యక్తి కొండేపాటి గంగాప్రసాద్ గారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని జలీల్పై అందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ తెలుగుదేశం కార్యకర్తలు భాగస్వామ్యం చేసినందుకు జలీల్పైకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈయన అష్టైశ్వర్యాలతో ఆయుర్వేదాలతో ఈ కుటుంబ సభ్యులు ఎప్పుడు భగవంతుడి దీవులు మా ఆశీస్సులు ఆయనకు ఉంటాయని, ఆయన ఆశీస్సులు మమ్మల్ని నడిపిస్తాయని రాజకీయాల్లో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ CR.